కత్తి మహేష్ అనే వ్యక్తి ఉండే. కత్తి మహేష్ని కూడా అత్యంత కిరాతకంగా ఆయన మొట్టమొదటిసారి ఏం చేసిన సనాతన ధర్మం మీద రాముడి పైన మాట్లాడుంటే వాక్యాలు ఉంటాయి. రాముడి మీద మాట్లాడితే అతన్ని ఇష్టానుసారంగా భయభ్రాంతుల గురించి ట్రోల్ చేసిన సందర్భాలున్నాయి. ఇలా కత్తి మహేష్ అన్న మొట్టమొదటిసారి ప్రవీణ్ పగడాల గురించి ప్రవీణ్ పగడాల కన్నా ముందుగా మాట్లాడింది కత్తి మహేష్. కత్తి మహేష్ని ఎవరు చంపేసారు? కత్తి మహేష్ బతుకుతాడు, బయటికి వస్తాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆయనకేం కాదు అనే దేశమంతా చూసింది. ఆఖరికి వచ్చేసరికి కత్తి మహేష్ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. హాస్పిటల్లో కూడా ఎంత కుట్ర చేసలేడు. రాముడి గురించి మాట్లాడితే, హిందూ ధర్మం గురించి మాట్లాడితే కత్తి మహేష్ని చంపేసి, ఇలా ప్రవీణ్ పగడాల గారు ఇలా ఉన్నటువంటి క్రైస్తవ మతం గురించి మాట్లాడితే ప్రవీణ్ పగడాల గారిని చంపేసిళ్ళు. ఇలా చాలామంది పాస్టర్లు కూడా చంపేస్తున్నారు. ఇలా చాలామంది మేధావులు ఎవరైతే ఇట్లా మాట్లాడి గొంతుకున్నారో వాళ్ళ మీద కూడా కుట్రలు కుతంత్రాలు వేసి వాళ్ళని కూడా చంపేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఏ మతం చెప్పింది? ఎవరు చేస్తున్నారంటే మాట్లాడేటువంటి గొంతుల మీద, మాట్లాడేటువంటి వ్యక్తుల మీద ఎవరైనా కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద భయంకరమైనటువంటి దాడులు చేయడానికి, భయంకరమైనటువంటి ఇబ్బందులు గురి చేయడానికి బలంగా చేసేటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యము.